ఒకళ్ళు కమెంట్ చేసి ఫ్రేజల్ వర్బ్స్ నేర్పించవా అక్క అని అడిగారు. సో వాళ్ళ కోసమని ఈ వీడియో. మీరు అనుకోవచ్చు ఫ్రేజల్ వర్బ్స్ నేర్పించమంటే నిమ్మకాయ పట్టుకొని కూర్చున్నాను చేతబడియా అని. ఇది చేతబడి కాదు, ఇంగ్లీష్ బడి. సో లెట్స్ స్టార్ట్. ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకునే ముందు అసలు ఫ్రేజ్ అంటే ఏంటో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫ్రేజ్ ఇస్ నథింగ్ బట్ a group of words. They make sense but not complete sense. It's not a sentence. Sentence ante enti? It has a subject and a predicate. But phrase lo ala undadu. For example, the blue car, in the garden, will be going. వీటిని మనం phrases అంటాం. సో ఇప్పుడు వచ్చేసి phrasal verbs. Phrasal verbs గురించి నేర్చుకునే ముందు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నా దగ్గర వాటర్ ఉన్నాయి అండ్ నాకు లెమన్ జ్యూస్ చేసుకోవాలనే ఉంది. సో దానికి నాకేం కావాలి? లెమన్. అండ్ కొంతమందికి లెమన్ జ్యూస్ షుగర్ ఇష్టం, రైట్? బట్ కొంతమందికి వాళ్ళ లెమన్ జ్యూస్ షుగర్తో కాకుండా వాళ్ళకి లెమన్ అండ్ సాల్ట్తో ఇష్టం. కొంతమందికి లెమన్ జ్యూస్ విత్ షుగర్ అండ్ కొంతమందికి లెమన్ జ్యూస్ విత్ సాల్ట్. బట్ ఇంకొంతమందికి వాళ్ళ లెమన్ జ్యూస్లో లెమన్తో పాటు సాల్ట్ అండ్ షుగర్ రెండు ఇష్టమే. ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే ఒక ఫ్రేజల్ వర్బ్ని ఫామ్ చేయడానికి మనకు కావాల్సింది ఈ లెమన్ని వర్బ్గా ఆలోచించండి, యాడ్వర్బ్, ప్రెపోజిషన్. సో ఈ త్రీతో మనం ఒక ఫ్రేజల్ వర్బ్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? మనం ఒక ఫ్రేజల్ వర్బ్ని వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ని యూజ్ చేసి ఫామ్ చేయొచ్చు, లేదా ఒక వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్ని యూజ్ చేసి ఫామ్ చేయొచ్చు, ఆర్ ఒక ఫ్రేజల్ వర్బ్ని ఒక వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ అండ్ ప్రిపోజిషన్ ఈ రెండింటిని వాడుతూ కూడా చేయొచ్చు. Adverb and preposition together, they are called particles. సో దీనినే మనం ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే దాంట్లో లెమన్ వచ్చేసి వర్బ్, షుగర్ వచ్చేసి యాడ్వర్బ్ అండ్ సాల్ట్ వచ్చేసి ప్రెపోజిషన్. ఈ రెండింటిని కలిపి మనం పార్టికల్స్ అంటాము. సో ఒక వర్బ్ ప్లస్ పార్టికల్స్ ని యూజ్ చేస్తేనే ఫ్రేజల్ వర్బ్ ఫామ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్రేజల్ వర్బ్ ఒక వర్బ్ ప్లస్ పార్టికల్ని కంబైన్ చేసి మనకు ఒక కొత్త మీనింగ్ని ఇచ్చిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ అంటే ఇవ్వు అని, అప్ అంటే పైన అని. కానీ ఈ రెండింటిని కలిపితే గివ్ అప్ అంటే క్విట్ అని. సో అ ఫ్రేజల్ వర్బ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అ వర్బ్ ప్లస్ పార్టికల్స్ దట్ గివ్స్ అస్ అ న్యూ మీనింగ్. ఫ్రేజల్ వర్బ్స్లో టైప్స్ వచ్చేసి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, సెపరబుల్, ఇన్సెపరబుల్. ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్స్ అంటే అది సొంతంగా నించోవు, దానికి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఎవరు? ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఒక ఫ్రేజల్ వర్బ్లో ఆబ్జెక్ట్ అవసరం ఉంటుందో దాన్ని మనం ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అని అన్నామనుకో, సో లైట్స్ ఆపేయమంటున్నామా, ఫ్యాన్ ఆపేయమంటున్నామా, టీవీ ఆపేయమంటున్నామా, అక్కడ క్లారిటీ లేదు. మనం ఆబ్జెక్ట్ని వాడి చెప్పాలి. టర్న్ ఆఫ్ ద టీవీ, టర్న్ ఆఫ్ ద లైట్స్. సో ఏ ఫ్రేజల్ వర్బ్స్కి అయితే ఆబ్జెక్ట్ సపోర్ట్ కావాలో దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం. సెకండ్ టైప్ వచ్చేసి ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్ ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్కి ఆపోజిట్. సో ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్లో ఆబ్జెక్ట్ అవసరం ఉంది చాలా. ఆబ్జెక్ట్ లేకపోతే మనకి మీనింగ్ అర్థం కాదు. బట్ ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్లో ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. ఆబ్జెక్ట్ లేకపోయినా మనకి ఫుల్ మీనింగ్ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వోక్ అప్ అంటే తను నిద్రలేసాడు అని. సో ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇలా ఆబ్జెక్ట్స్ లేకపోయినా మనకు అర్థమైనప్పుడు దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. థర్డ్ది సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్. సో ఏ ఫ్రేజల్ వర్బ్ని అయితే మనం సెపరేట్ చేసి రాయొచ్చో దాన్ని మనం సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్. ఈ సెంటెన్స్లో ఫ్రేజల్ వర్బ్ని ఐడెంటిఫై చేయండి. టర్న్ ఆఫ్.
టర్న్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఫస్ట్ సెంటెన్స్లో ఫ్రేజల్ వర్బ్ని విడదీసి రాసామా, కలిపి రాసామా? అవి కలిసి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి. ప్లీజ్ టర్న్ ద లైట్ ఆఫ్. ఈ సెకండ్ సెంటెన్స్లో ఏం చేసాం? ఫస్ట్ సెంటెన్స్లో కలిసి ఉన్న ఫ్రేజల్ వర్బ్ని సెకండ్ సెంటెన్స్లో మనం విడతీసి రాసాము, సెపరేట్ చేసి రాసాము. అందుకే ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ని మనం సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. ఇప్పుడు సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్లో ఒక డివోర్స్ లాయర్ పనిచేస్తున్నారు. అదెవరో తెలుసా? పర్సనల్ ప్రొనౌన్. ఈ లైట్ అనే వర్డ్ ఉంది కదా, మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేసి ఈ లైట్ అనే వర్డ్ని రీప్లేస్ చేయవచ్చు? ఏ ప్రొనౌన్తో రీప్లేస్ చేయవచ్చు? ఇట్ అనే ప్రొనౌన్తో. సో ఇట్ వచ్చేసి మన పర్సనల్ ప్రొనౌన్. సో మనం పర్సనల్ ప్రొనౌన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ పర్సనల్ ప్రొనౌన్ ఏదైతే ఉందో అది వర్బ్కి అండ్ పార్టికల్స్కి మధ్యలోనే రావాలి. వర్బ్కి పార్టికల్కి మిడిల్లోనే రావాలి. వాట్ డిడ్ ఐ టెల్ యూ? దట్ పర్సనల్ ప్రొనౌన్ ఇస్ అ డివోర్స్ లాయర్ అనమాట. 100% సక్సెస్ రేట్ ఉన్న డివోర్స్ లాయర్. ఇప్పుడు మన దగ్గర టర్న్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉంది. ఈ ఫ్రేజల్ వర్బ్ని మనం ఇట్ టర్న్ ఆఫ్ అనలేము, టర్న్ ఆఫ్ ఇట్ అని కూడా అనలేము. మన డివోర్స్ లాయర్ పర్సనల్ ప్రొనౌన్ ఏం చేసిద్దంటే ఈ టర్న్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉంది కదా, కరెక్ట్గా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య సెంటర్లో కూర్చొని వాళ్ళని విడదీసిద్ది. అందుకని మనం 100% సక్సెస్ రేట్ ఉన్న డివోర్స్ లాయర్ అని పర్సనల్ ప్రొనౌన్కి నేమ్ ఇచ్చేయచ్చు. లాస్ట్ సెంటెన్స్ చూడండి. ప్లీజ్ టర్న్ ఇట్ ఆఫ్. మనం ప్లీజ్ ఇట్ టర్న్ ఆఫ్ అనలేము, ప్లీజ్ టర్న్ ఆఫ్ ఇట్ అనలేము. ప్లీజ్ టర్న్ ఇట్ ఆఫ్. సో ఏ ఫ్రేజల్ వర్బ్ని అయితే మనం సెపరేట్ చేసి రాయవచ్చో ఆ ఫ్రేజల్ వర్బ్ని మనం సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. లాస్ట్ వచ్చేసి ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్. హెడ్డింగ్ నుంచి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఇన్సెపరబుల్ అంటే సెపరేట్ చేయలేము అని. సో ఏ ఫ్రేజల్ వర్బ్స్ని అయితే మనం సెపరేట్ చేసి రాయలేమో ఆ ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్. ఎందుకంటే లుక్ అండ్ ఆఫ్టర్ని మనం సెపరేట్ చేసి రాయలేము. ఇట్ ఆల్వేస్ గోస్ టుగెదర్. సో ఒక వర్బ్ని, పార్టికల్ని మనం విడతీసి రాయలేము కాబట్టి దానిని మనం ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద కిడ్స్. ఈ సెంటెన్స్లో ఫ్రేజల్ వర్బ్ వచ్చేసి లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అనేది ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ బికాస్ దీన్ని మనం సెపరేట్ చేసి రాయలేము. So if you have any doubts, do let me know in the comments below and I'll try to get back to you at the earliest. Thank you and have a nice day.